ఇప్పుడే చూసుకున్నట్లయితే మహిళలకు విద్యుత్ ఆటోలు. అవును. మహిళలకు విద్యుత్ ఆటోలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. పొదుపు మహిళలకు విద్యుత్ ఆటోలు పంపిణీ. ఇదన్నమాట విద్యుత్ ఆటో. ఈ ఆటోలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. మనకి పొదుపు సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం మరో కార్యక్రమం తీసుకురానుంది. వారికి తక్కువ ఖర్చుతో పర్యావరణ హిత ఎలక్ట్రిక్ ఆటోలను అయితే సమకూర్చాలని భావిస్తోంది. ఇందులో భాగంగా జనగామ జిల్లా పాలనాధికారి రిజ్వాన్ బాషా చొరవతో ఈ కార్యక్రమాన్ని తొలుత పాలకుర్తిలో ప్రారంభించాలని సంకల్పించారని డిఆర్డిఓ వసంత వసంత అయితే తెలియజేశారు. పాలకుర్తి సోమేశ్వర ఆలయం, సోమనాథుని స్మృతివనం, వాల్మీకి రామాయణం, బమ్మెరపోతన జన్మస్థలం, పంచగల్ల తదితర ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు వీటిని అందుబాటులో అయితే ఉంచనున్నారు. ప్రయోగాత్మకంగా ఒక ఆటోను నడపనున్నారు. పొదుపు సభ్యురాలికి లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్నవారికి ఈ వాహనాన్ని అందిస్తారు. శ్రీనిధి నుంచి రుణం రూపేణ అందించి ప్రతి నెల వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లు పెట్టే ప్రదేశాలను కూడా పరిశీలిస్తున్నామని డిఆర్డీఓ అయితే తెలిపారనమాట. సో ఈ విధంగా రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో